హలో పోలీస్ స్టేషన్, నేను న్యూ స్టార్ హోటల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీరు వెంటనే ఇక్కడ బయలుదేరి రావాలి సార్. ఇక్కడ ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. రజనీకి అబ్బాయికి పెళ్లి నిశ్చయమయ్యేలోగా ఈ విధంగా జరుగుతుందని మాత్రం అనుకోలేదు. నువ్వు బాధపడకు మామయ్య, పెద్దవాడికి నువ్వే దిగులు పడితే చిన్నపిల్ల రాజీ ఏమవుతుంది? బావా, నువ్వేమనుకోకపోతే నాదో చిన్న కోరిక. మరేం లేదు, మా అబ్బాయి పర్వతాలకి రజనీకి అనుకున్నట్లు పెళ్లి జరగలేదు. పోనీ మన చిన్నమ్మాయి రాజుకి వీడికి అదే ముహూర్తాన్ని పెళ్లి చేస్తే బాగుంటుందేమో అని. అవును మామయ్య, నీ కల్లుని కావటం కంటే నాకు ఆనందం ఏముంది? పైగా నువ్వు చెప్తే రాజు కాదండు కూడా. అక్కపోయిన దుఃఖంలో ఉన్న దాని దగ్గరకు వెళ్ళి నీ కాళ్ళకు పారాణి రాసుకుంటావా అమ్మా అని ఎలా అడగను? పోయిన మనుషులతో పాటు అందరం పోతామేంటి? 3 ముళ్ళు పడిన తర్వాత 3 క్షణాల్లో రాజంతా మర్చిపోతుంది. మర్చిపోవడానికి పోయింది ఆస్తి ఐశ్వర్యం కాదు మావయ్య. నాతో పాటు నా తండ్రి రక్తాన్ని పంచుకు పుట్టిన మా అక్క కన్నీటితో మునిగిపోయిన ఇంటికొచ్చి కళ్యాణం గురించి మాట్లాడడానికి మీకు మనసులా వచ్చింది? అది కాదమ్మా, అక్క అయిపోయిన బాధ మాకు మాత్రం లేదంటావా? ఉంటే ఇలా మాట్లాడరు. మా అక్క జబ్బు చేసి చనిపోలేదు, పిరికితనంతో ఆత్మహత్య చేసుకుంది. ఆ ఆత్మహత్యకు కారణం ఎవరో తెలుసుకునేంత వరకు ఈ ఇంట్లో పెళ్లి బాజాలు వినపడము, పచ్చని తోరణాలు కనపడము. చూసావా నాన్న, పేతాశ్రీని ఎంత గొప్పగా యాక్ట్ చేశాను. అందుకే నన్నందరూ నవరస నటన సార్వభౌమ అంటారు. ఏంటి గురు, బాస్ చెప్పినట్లు వరద బాధితులకు చేరవలసిన కల్తీ బియ్య బస్తాలు ఈ లారీలో ఉన్నాయి. మీరు తీసుకొచ్చిన బియ్య బస్తాలు మన గోడౌన్లో పెట్టించండి. ఓకే గురు. ఎవరైనా అడ్డు వస్తే ఏసిపారేయండి. అవన్నీ మేం చూసుకుంటాం గురు. ఓకే ఓకే.
లారీని తీసుకుపోయింది నాగు అని నీ బాసుకు చెప్పు. నోరు మూసుకుని ఊరుకున్నాడా సరే, లేకపోతే నాగస్వరం ఊదమను, పడగ విప్పుకుని వస్తాను కాటేయడానికి. అమ్మా, నువ్వు చెప్పినట్లుగా వరద బాధితుల కోసం ప్రభుత్వం పంపిస్తున్న ధాన్యాన్ని దోచుకొచ్చానమ్మా. దోచుకొచ్చిన ధాన్యాన్ని దాచిపెట్టు, అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. అక్క, నీ జీవితాన్ని కాటు వేసిన నాగు కోరలు విరగొడతాను. నీకు చేసిన ద్రోహానికి ఉరితాడు బహుమానంగా ఇప్పిస్తాను. ఈ సమ్మని కూడా తీసుకురా. అలాగే సార్. నువ్వెక్కడికి రా బయలుదేరావు? నేను కూడా రాజీతో పాటు ఊరెళ్తున్నాను మామయ్య. నేనే వెళ్ళమన్నాను బావా. రాజ మనశ్శాంతి కోసం ఊరెళ్తుంది కదా, మనతో ఉంటే బాగుంటుందని. ఈయనక్కడ ఉంటే నేను వెతుక్కుంటున్న మనశ్శాంతి నాకు దొరకదు. రాజీ పేరుకు పర్వతాలనే కానీ మనసు వెన్నమొద్దంతా. నిన్నేమీ ఇబ్బంది పెట్టను, నీతో పాటే ఉంటాను. నువ్వు తినమంటే తింటాను, నోరు మూసుకుంటే మూసుకుంటాను. ఓన్లే రాని అమ్మా, మావే కదా. సరే రమ్మను. గుడ్ బై మామయ్య, వస్తానన్నా. మంచి బుద్ధుందా నీకు? బుద్ధులేంది నాకు కాదు, కళ్ళు లేని నా వెనకాల వచ్చినాడికి. ఏమై ఉన్నాయి నీకు? మనకున్నవే ఆ అందమైన కళ్ళు. మిస్టర్ బొండం. బొండామా? బొండా అంటే తారు డబ్బాలాగా, పెట్రోల్ ట్యాంకు లాగా, సారాయి ట్యూబ్ లాగా ఉన్నావని అర్థం. ఇదిగో, నేను అమాయకుడిగా కనిపిస్తున్నాను అనుకుంటున్నావేమో. అసలే నేను నవరస నటన సార్వభౌముణ్ణి. తింటం మొదలు పెట్టానంటే 25 ఇడ్లీ తింటాను, తన్నటం మొదలు పెట్టానంటే తిన్న ఇడ్లీలు కక్కేదాకా తన్నులు తింటావు, అంతే కదా. ఇదిగో బావా, నువ్వు కనపడిన వాళ్ళందరితో తగులాటానికి వచ్చావా? మిస్టర్ బొండం, నా పేరు పర్వతాలు. ఆ పర్వతానికి బొండానికి పెద్ద తేడా లేదులే. ఇదిగా ఆ పిల్లెవరు? నీకు అనవసరం. నీ భార్య అయితే ఎంత బాగున్నా. తిడితే తిట్టావు కానీ చక్కటి తీయట పడి చెప్పావయ్యా. మై నేమ్ ఈస్ రాజా. రాజో గాజో నాకెందుకు? మర్యాదగా మాట్లాడడం నీకే మంచిది. మానవతుల దగ్గర నేను ఎప్పుడు మర్యాదగా ఉంటాను మేడం. మీ భార్య అని అడిగానే గాని మీ ఉంపుడు గట్ట అని అడగలేదే. షట్ అప్. ఆ పేరు గల ఊరు ఈ ట్రైన్ వెళదమ్మా, బెంగళూరు వెళ్తుంది. సారీ, బెంగళూరుకు 2 టికెట్లు ఇవ్వండి. హాయ్. సారీ మేడం, ఆ గాడ్ పిలిస్తే పరగడం మానేసి కొన్ని యుగాలయ్యింది. షట్ అప్. అదేమైనా మీ ఇంటి పేరా? ఒకటే కలవరిస్తున్నారు. షట్. అసలు నాతో మీరెందుకు మాట్లాడుతున్నారు? ఇది మరీ బాగుందండి. ఈ పెట్టెను పలకరిస్తే మాట్లాడుతుందా, ఈ బెర్తను పలకరిస్తే సమాధానం చెప్తుందా, ఈ డ్రెస్సును పలకరిస్తే బదులు చెప్తుందా, ఈ బుక్ని. బావా, పరాయి మగవాడు నా మీదకి ఇలా వస్తుంటే దున్న పొద్దులా చూస్తూ కూర్చుంటావే? అసలే నా పేరు పర్వతాలు. నాకు రేగిందంటే నీ బతుకు పానకాలే. ఇటు రా. రా చెప్తాను. అమ్మా, తెల్లవారేసరికల్లా నీ మరదలు నీ మీద ప్రేమ వరకుపోయాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? నేను సైగ చేసినప్పుడల్లా నీ మరదను చూసి నవ్వుతూ ఉండు. పిచ్చివాడ, నవరసాల్లో ఏ రసం కావాలన్నా కన్ను మూచి కన్ను తెచ్చేలాగా నటించగలను. నువ్వేం బెంపెనుకోకు. ఏ బావా, నీ కథంతో మాట్లాడితే ఏమీ లేదు, క్షమార్పణ చెప్పుకుంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు పక్కకు తప్పుకుంటే పైకి ఎక్కుతాను. ఏమిటి? బెర్త్ పైకి. థ్యాంక్ యూ.
కూడా తిక్కతిక్కగా ఉందా? ఇంటి దగ్గర చెప్పిందేమిటి, ఇక్కడ నువ్వు చేస్తున్నదేమిటి? బావా, ఇలా పిచ్చి పిచ్చిగా నవ్వితే నేను ఊరుకోను. నువ్వు నవ్వు ఆపుతావా లేదా? ఆపోకడు. పర్వతాలు పర్వతాలు పర్వతాలు, నువ్వు ఇలాగే చచ్చడి పడుండు. కార్డ్ సెట్ ఛాన్స్ వచ్చింది, బాగా నటించు. పర్వతాలు, ఓ మై గాడ్, కొంప మురిగింది. వీడు నిజంగా చచ్చిపోయాడు. అమ్మో, 5 నిమిషాల్లో స్టేషన్ వస్తుంది. 6వ నిమిషంలో జనం లోపలికి వస్తారు. 7వ నిమిషంలో వీడి 7 జనం చూస్తారు. 8వ నిమిషంలో పోలీసులు వస్తారు. 9వ నిమిషంలో నిన్ను అరెస్ట్ చేస్తారు. 10వ నిమిషంలో నువ్వు కింద పడిపోతావు. ఇక నేను ఊపిరి పెట్టలేదు. ఎలా అవుతాం మన యాక్టింగ్? ఇదేమిటి, మా మర్దల పిల్ల పడిపోయింది ఏమిటి? ఏం కంగారు పడకు. నీ ప్రేమలో పడేయడానికి ఇదో రకమైన యాక్టింగ్. ఇదిగో, నీ మరదలు నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నీ చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? ఈ స్టేషన్ లో కిందకి దిగిపోయి పక్క కంపార్ట్మెంట్ కి ఎక్కేసాయి. నీ మరదలు నీ గురించి కలవరించాలని నేను ఏర్పాటు చేస్తాగా. నిజంగా కలవరిస్తుందా? నీ బాండాం పర్సనాలిటీ మీద ఒట్టు. ఇక చూసుకో, మన్మధుల్లాగా శృంగార రసం యాక్ట్ చేయడానికి నువ్వు పిలిచినప్పుడే వస్తాను. రాధిక, ఎన్ని ఫ్యామిలీ సార్? ఎంతమంది అయితే నీకు ఎందుకయ్యా? ముందే పోయి తొందరగా డబ్బులు ఇవ్వండి, బండి 2 నిమిషాలు అవుతుంది. తిన్న తర్వాత ఇస్తానయ్యా, ముందు ఇడ్లీ. తిన్నాక భలేవారే, ఇవన్నీ తినాలంటే బండి బెంగళూరు వెళ్ళిపోతాయి. బా, తిన్న తర్వాత ఇస్తానయ్యా. తొందరగా ఇవ్వండి డబ్బులు. ఉండవయ్యా, చేయగడుకొని ఇస్తా. పడిపోయిందయ్యా. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ముందు మర్యాదగా డబ్బులు ఎక్క పెట్టు. నిజంగా పడిపోయిందయ్యా. అరే పడిపోయింది. నిజంగా పర్సు పోయిందా? పోయిందయ్యా. నీ బాబుగారి ఇడ్లీలు అనుకున్నావా? నువ్వు కొట్టిందాన్ని సరిపోయింది రాబోయా. బండి కలిగి నాగవయ్యా. చనిపోయిన మీ బావ భౌతికాయాన్ని నదిలో తోచేశాను. మీరేం భయపడకండి. ఇదిగో, అతని జ్ఞాపక చిహ్నంగా ఈ పర్సు మిగిలింది, ఉంచుకోండి. మీరేమీ భయపడకండి. ఈ రహస్యం మన ఇద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదు. నేను మనసు మార్చుకుని పోలీసులు చెప్పాను అనుకోండి, మీ మెడ చుట్టూ ఉన్న ఈ అందమైన కుర్చీలకు బదులుగా తాటినారతో చేసిన ఉరుతాడు బిగుసుకుంటుంది. మీరు మనసు మార్చుకోకండి. మనసు మార్చుకోవటం మా వంశంలోనే లేదండి. మీరు మాత్రం మీ గుండె నిబ్రం చేసుకోండి. మీ బావ ఏమయ్యాడని ఎవరైనా అడిగితే మధ్యలో దిగిపోయి సన్యాసంలో కలిసిపోయాడని చెప్పండి. ఏమండి, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా మీ గదిలోకి వస్తే బాగున్నారా అని మాత్రం అడుగుతాను, అంతే. సారీ అండి, ట్రైన్ ఆగింది. మీరు మీ గుండె నిబ్రం చేసుకుని దిగండి.
కాఫీ తాగి వెళదామా? అక్కర్లేదు. నేను మీకోసం శవాన్ని మాయం చేశాను, మీరు నా కోసం కాఫీ కూడా తాగలేరా? తాగుతాను. థ్యాంక్ యూ. రాజీ, రాజీ, నా మీద నీకు ప్రేమ పెరిగిపోయిందా, మోహం వ్యామోహం పెరిగిపోయా? ఇదే రాజీ నన్ను కొడతా? సారీ బావా, ఇతను నువ్వు చచ్చిపోయావని చెప్పాడు. ఏమయ్యా? ఎవడే వీడు నన్ను కొడుతున్నాడు? మా హాకీ టీమ్ తో చెప్పి కాళ్ళు కొట్టించా. నేను రాజీ మామయ్య కొడుకుని, వరుసగా బావని. అయితే కనిపించిన వాళ్ళందరితో సరసాలాడాలా? ఏమిటి అలా చూస్తున్నావు? రా వెళ్దాం. భద్రాజీ తీసుకురావా. ఐమ్ సారీ అండి. రాజీ, ఇదేం మర్యాదగా లేదే. మా ఊరికి వచ్చి ఇలా హోటల్లో మకాన్ చేయటం నాకు అస్సలు నచ్చలేదు. నేను ఈ ఊరొచ్చింది సరదాగా ఫ్రెండ్స్ తో తిరగడానికి కాదే, మా అక్కయ్య ఆత్మహత్యకు కారణమైన రాక్షసుణ్ణి చట్టానికి పట్టవడానికి. ఏమిటి, మీ అక్కయ్య ఆత్మహత్య చేసుకుందా? అవును, నాగు అనే వ్యక్తి ప్రేమించినట్టు నటించి మోసం చేశాడు. ఆ బాధ తట్టుకోలేక మా అక్కయ్య ఈ హోటల్లోనే ఆత్మహత్య చేసుకుంది. అందుకే నా ప్రయత్నానికి మొదటి మెట్టుగా ఈ హోటల్లోనే దిగాను. అయితే పెద్ద ప్రయత్నం మీద వచ్చావన్నమాట. త్వరగా వెళ్ళి స్నానం చేసిరా. ఓకే, చెప్తారు. థ్యాంక్ యూ. నువ్వా? నా రూమ్కి ఎందుకు వచ్చావు? నువ్వు రూమ్ లో ఉన్నావో లేదో చూసేద్దామని. ముందు బయటికి నేడు. బ్లడీ ఫూల్. ఈ రోజంతా నువ్వు నాతోనే ఉండాలి, ఓకే? అలాగే. పద, ఆ టేబుల్ మీద కూర్చుందాం. ఏం తీసుకుంటావే? ఐస్ క్రీమ్ తీసుకుందామా? హాయ్. కోపమా, తాపమా, లేక సంతాపమా? షట్ అప్. థ్యాంక్ యూ. నీకు ఒంటరిగా ఉన్న ఆడపిల్లల దగ్గర చేరి ఏడిపించడం సరదానా? అది నీ వయసుకు పట్టిన దొరద, లేక నీ బుద్ధికి పుట్టిన బురద? వెరీ నైస్. మీ కవిత్వం కూడా బాగా వచ్చనమాట. బై ది బై, నేను ఇప్పుడు డాన్స్ అయిపోతున్నాను, మీరు నాతో పాడొచ్చుగా? నువ్వా? డాన్సా? ఈ హోటల్లోనా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ అందరికీ ఒక శుభవార్త. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న రాజా డాన్స్ ప్రోగ్రాం ఇప్పుడు జరగబోతుంది. మీ చెవులకు విందుగా, మీ కనులకు పండుగ ఇప్పుడు మీ రాజా ప్రోగ్రాం చూడబోతున్నారు. చూసి ఆనందించండి. మేడం మీరు షట్ అప్. థ్యాంక్ యూ. గెట్ అవుట్. ఓకే, కూల్ డౌన్, కూల్ డౌన్. నాట చూపించనా, నీ ఆట కట్టించనా, నాట చూపించనా, నీ ఆట కట్టించనా. పట్టబోతే కన్నె పిట్ట, పట్టే తట్టి కన్ను కొట్ట, ఒళ్ళు నాకు చల్లు మంది బామా. నాట చూపించనా, సయ్యాటలాడించనా, నాట చూపించనా, సయ్యాటలాడించనా. వల్లలేసి పట్టబోతే పట్టే తట్టి, ఒళ్ళ కొట్టు తచ్చే నాకు కళ్ళు మంది మావా. యాహ 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 యాహ.
పొగరులో పోజులో సొగసులో నీకు నాకు జోడంట కసరక విసరక ముదరక నాకు తోడు రమ్మంట జోరుగున్న పిట్ట జారుకుంటే ఎంత వచ్చే ఇడు వాళ్ళే పొద్దు నీదంట పిట్టంబో పిడుగంబో రెక్క పిక్క అన్ని చూసా రైటో రైటో అరే పట్టబోతే కన్నె పిట్ట పట్టే తప్పి కన్ను కొట్ట కళ్ళు మంది మావా పలుకులో నడకలో వలపులో తమ్మె ఉంటే రమ్మంట హొయ్యలలో లయలలో ఒడుపులో నువ్వంటేనే మోగంట ఆడపిల్ల కోసం ఈడ పుట్ట పాపం వేసే తాళం తీసే రాగం కల్లంతో రాబంబో రవణంబో రాజీకొచ్చే పేచి లేదు రైటో రైటో నా ఆట చూపించనా నీ ఆట కట్టించనా పట్టబోతే కన్నె పిట్ట పట్టే తప్పి కన్ను కొట్ట ఒళ్ళు నాకు చల్లు మందే భామ Thank you. Hello. Congratulations. Thank you. I'm sorry. మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ డాన్స్ చాలా బాగుంది. Thank you. ఆటోగ్రాఫ్? అందమైన ఆడపిల్లలకి ఆటోగ్రాఫ్ ఇచ్చేది చేతి మీద కాదు. మరి లిఫ్ట్ ఎక్కని చెప్తాను. నిన్నటి వరకు మీరు జులై మనుషులు అనుకున్నాను. మీ పాట విన్నాక మనసు మార్చుకున్నాను. థ్యాంక్ యూ. ఆగిపోయారే చెయ్యి కలిపినంత మాత్రాన పాణిగ్రహం అయిపోదులేండి. స్త్రీ పురుష తొలి చూపు ఒక పాట, తొలి పలకరింపు ఒక కావ్యం, తొలి కలయిక ఒక మహాకావ్యం. మీరు కవులు కూడానా? అందాలు చూసి అభిమానించేవాడు ఆరాధకుడు, వర్ణించేవాడు కవి. మిమ్మల్ని అభిమానించమంటారా వర్ణించమంటారా? మీ అభిమానానికి అందేటంత, మీ వర్ణనకు దొరికేటంత తీరిక నాకు లేదు. ఇక్కడికి నేను అతి ముఖ్యమైన పని మీద వచ్చాను. అదేమిటో చెప్పండి, చేతనైతే సహాయం చేస్తాను. మీరు నాగు అనే మనిషి పేరు ఎప్పుడే? తాటాకు దొరికితే తాచుపోని దాక్కుంటుందంటారు. సూది మనం మోపినంత మరుగు దొరికితే నాగు మాయమైపోతాడట. ప్లీజ్, నేను అతన్ని కలవాలి. అతను ఎక్కడుంటాడో మీకు తెలిస్తే చెప్పండి. అతను ఎక్కడుంటాడో తెలుసు, బట్ ఎలా ఉంటాడో మాత్రం తెలియదు. నన్ను అక్కడికి తీసుకెళ్తారా? షూర్, రేపే పెడదాం.
థ్యాంక్ యూ. ఏమ్మా? నారాయణపురంలో ఈ పెళ్లి ఇంకొక గంటలో జరుగుతుంది. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి శుభాకాంక్షలు తెలపాలమ్మా. కాదు, అక్షంతలు పడక ముందే ఆ పెళ్లి చెడగొట్టి పెళ్లి కూతుర్ని ఇక్కడికి తీసుకురా. ఏమిటి సందేహిస్తున్నావు? పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆ పెళ్లి కూతురు బతుకు నాశనం అయిపోతుందేమో. ఒక్కసారి ఆలోచించమ్మా. చెప్పిన పని చేయటమే గాని ఇది ఎందుకు చెయ్యాలి అని ఎదురు ప్రశ్నించే హక్కు ఉగ్గుపాలల్లో నీకు రంగరించిపోయలేదు. మాట్లాడకుండా వెళ్ళు. అలాగేనమ్మా. అమ్మా, నీ మాటే వేదవాక్కుగా భావించి కన్నవాళ్లు కాళ్ళ వేళ్ల పడినా, కట్టుకునేవాడు నెత్తి నోరు బాదుకున్నా, అయిన వాళ్ళు ఆత్మనాదాలు పెట్టిన పచ్చని పందిట్లో నుంచి రాక్షసంగా ఈమె పెడరక్కులు ఇరిచి ఈడ్చుకొచ్చాను. నువ్వు లోపలికెళ్ళు. ఏ పాపం చేసిందని ఆ అమాయకురాలికి ఆ శిక్ష విధించావు? ఏ నేరం చేసిందని స్త్రీ పవిత్రంగా భావించే మూడుముల బంధానికి ఆమెను దూరం చేశావు. నాగు, నీకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేశావు. పెళ్లి కూతుర్ని తీసుకురమ్మన్నానే గాని న్యాయాలు విచారించమని చెప్పలేదు. మాతృదేవో భవ అని చిన్ననాడు నీ చేత పలక మీద దిద్దించింది అమ్మ మాటకు ఎదురు చెప్పడానికి కాదురా, శిరస వహించడానికి. ఐఎమ్ రెడీ. ఏమండోయ్, దేవుడికి మొక్కుకునే వచ్చారా? ఎందుకు? ఎందుకేమిటండి, మనం ఏమన్నా లేడి కోసమో కుందేలు కోసమో వేటకు బయలుదేరుతున్నావా? పేరు వింటేనే నెత్తులు చల్లబడే నాగు కోసం బయలుదేరుతున్నాం. పైగా నేనేదో పెళ్లి చెడగొట్టి పచ్చని పందిట్లో నుంచి పెళ్లి కూతురు ఎత్తుకొచ్చాడంట. నీకెలా తెలుసు? బలెవరే, చూడదా? అతన్నే చూడబోతున్నాగా. ఏమిటో తిరిగి వస్తావా అని అనుమానంగా ఉంది. నీకేం భయం లేదు, నేను రివాల్వర్ తీసుకొస్తున్నాను. ఏమండి, ముందర రివాల్వర్ లోపల పెట్టండి. నాకు కత్తులన్నా తుపాకులన్నా చాలా భయం అండి. పైగా మీరు నాగం చూసి రివాల్వర్ పేల్చబోయి చేతులు వణికి గురి తప్పి నన్ను కాల్చారనుకోండి, మా అమ్మకు నేను ఒక్కనే కొడుకుని. నీకేం భయం అక్కర్లేదండి, నేను చాలా ధైర్యవంతురాలు. థ్యాంక్ యూ. ఏమండి, మీకు నాగు అంటే ఎందుకంత కోపం? చెప్తాను పదండి. ఏమిటో. ఇదేమిటండి దారి మూసుకుపోయింది? ఉండండి, లెఫ్ట్కి చూద్దాం. అసలు మీరు నన్ను నాగు దగ్గరికే తీసుకెళ్తున్నారా? లేకపోతే పిక్నిక్ అనుకున్నారా? భలేవరే, నేను నిజంగా అక్కడికే తీసుకెళ్తున్నానండి. ఉండండి, వేరే దారి చూద్దాం.
ఏమిటి అని నేనేం చెప్పను, కారు చెడిపోయింది. మీ పద్ధతి చూస్తుంటే ఇదంతా మీరు కావాలని చేస్తున్నట్టుంది. తొందరగా రిపేర్ చేసి ముందు బయలుదేరండి. చీకట్లో కారు ఎలా రిపేర్ చేస్తామండి? తెల్లారాక చూసుకోవచ్చులే. తెల్లారేదాకానా? అప్పటిదాకా ఏం చేద్దాం? భజించేద్దాం. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి 2 చెక్క ముక్కలు కొట్టుకొస్తాను. రాత్రి తెల్లవారులో జాగారం చేద్దాం. జంతువులు అవి దగ్గర రాకుండా. అసలు ముక్కు మొహం తెలియని మీతో బయలుదేరటం నాదే బుద్ధి తక్కువ. ఇది మరీ బాగుందండి. తోడు రమ్మన్నారు. ఏదో ఆడకు మగ మక్క ఆడ తోడుంటాం మంచిది కదా అని బయలుదేరాను. అధికారు తీసుకొచ్చి సొంత సొమ్ముతో పెట్రోల్ పోయించి డ్రైవర్ కూడా లేకుండా నేనే కారు తోలుకొస్తే మీరు నా శీలం మీద ఇంత నింద వేస్తారా? నిందో నా బొందో. ముందు కారు దిగి బయటకు వెళ్ళండి. నన్నెందుకో మాకు చలిగాలి, నా ప్రేమ పెంచ మాకు పిల్లగాలి. నన్నెందుకో మాకు చలిగాలి, నా ప్రేమ పెంచ మాకు పిల్లగాలి. తగిలిందంటే తడిగాలి, అబ్బాయి ఉండలేక అమ్మాయి గుండెనేది అడగాలి. నన్నందుకో మాకు చలిగాలి, నా ప్రేమ పెంచ మాకు తెలగాలి. నన్నందుకో మాకు చలిగాలి, నా ప్రేమ పెంచ మాకు తెలగాలి. తగిలిందంటే తడిగాలి, అబ్బాయి గుండెలోన అమ్మాయి ఉండలేక వదగాలి. నన్నెందుకో మాకు చలిగాలి, నా ప్రేమ పెంచ మాకు తెలగాలి. చిలిపి వాన దులిపే లేతవల పేదు నా కళ్ళలో, దులిపి చూపు నిలిపి చెయ్యి కలిపే కౌగిళ్ళలోన. అరే చిలిపి వాన దులిపే లేతవల పేదు నా కళ్ళలో, దులిపి చూపు నిలిపి చెయ్యి కలిపే కౌగిళ్ళలోన. వానే వయసై తడిసే సొగసును కోరిందిలే కొంగు గొడుగు. పొంగే గొడవై పొంగే వరదనని పదనాలి కడకు. జల్లు ఎత్తుకెళ్ళింది జంకులన్నీ, ఇల్లు కట్టుకోమంది జంట చేరి. ఉన్న కొంప ముంచింది కొత్త కొంప ఇచ్చింది బానగాలి. మెరిసే మబ్బు కురిసే వాన వెలిసేలే ఇప్పుడే. కలిసే జోడు కలిసే జంట విడిపోదు ఈ జన్మలు. మెరిసే మబ్బు కురిసే వాన
కలిసే జోడు కలిసే జంట విడిపోదు ఈ జన్మలు నాలో ముసిరే ఎన్నో ముద్దుల సందిళ్లలో దిగురు చలిలోన చలితోడు నేను లేనా చీర కట్టుగారాక నిన్ను కట్టుకోమంది కొండగాలి నన్నంటుకో మాకు చలిగాలి నా ప్రేమ పెంచ మాకు తేమగాలి తగిలిందంటే తడిగాలి అబ్బాయి గుండెలోన అమ్మాయి ఉండలేక పదగాలి నన్నంటుకో మాకు చలిగాలి నా ప్రేమ పెంచ మాకు తేమగాలి అమ్మా ఈ జేమ్స్ బాండ్ పాత్ర నటించాలని నాకెందుకు అనిపించింది నాయన నవరసాలైతే అద్భుతంగా నటించగలను కానీ ఈ నీరసం నటించాలంటే మాత్రం నష్టాలానికి ఎక్కిపోతోంది అమ్మా అబ్బా ఏమిటి మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్నారు పాటలో తాళం తెలుసుకున్నాను, నాట్యంలో లై తెలుసుకున్నాను, కానీ ఆడపిల్ల మనసులోని మర్మం మాత్రం తెలుసుకోలేకపోతున్నాను. అంటే ఏముంది, కాసేపు చిరుబురులాడి మరి కాసేపు చిరునవ్వు నవ్వి ఎప్పుడు అవునంటావో ఎప్పుడు కాదంటావో నాకే అర్థం కావట్లేదు. ఇక మీ మీద అనుమానం పడలేండి. తెల్లారేసరికల్లా ఏమంత ఘనకార్యం చేశానట? అన్నవంతా పట్టి చూడాలేంటి, ఒక్క మెతుకు చూస్తే చాలదు. వీళ్ళంతా ఎవరు? బహుశా నాగు తాలూకా మనుషులు ఉండొచ్చు. నాగు మనుషులా? కాదు కాదు కాదు, చెక్ పోస్ట్ తాలూకా మనుషులు. అదిగో వచ్చేస్తున్నారు. చెకింగ్ పోలీసులా? వాళ్ళ బాబులు మేము. అబ్బో, దయచేసి బయటకు వస్తారా? ఎందుకు? అమ్మో నేను దిగను, మీరు కొడతారు. చొక్క మొదలు పట్టుకోకు, మాసిపోతాయి. నేను దిగుతాను, దిగుతున్నానే. సరే కారణం కాపారు. నీ దగ్గర ఏముంది చెయ్యి. నా దగ్గర ఒక ప్యాంటు, ఒక షర్టును, మాట లోపల డ్రాయర్ కూడా ఉంది. మర్యాదగా డబ్బులు పెడితే. డబ్బులా? తప్పు బాబు, డబ్బులు తీసుకోవడమే తప్పించి ఇచ్చే అలవాటు మనకు లేదు. మరి మేమిస్తాం, తీసుకుంటావా? వెరీ స్ట్రాంగ్ బాడీ. తమ్ముడు మరీ అంత గట్టిగా కొట్టదని చెప్పా మీ వాళ్ళతో. అలాగే, థ్యాంక్ యూ. బాబాయ్, కారులో నా ప్రేయస్ ఉంది, నన్ను కొట్టి నా పరువు తీకండి. తీయనైనా ఇదిగో, వాడు నా కడుపు మీద కొట్టాడు. కడుపు మీద కొడితే నాకు భలే కోపం వస్తే. అలాగా? ఇదిగో, కాలు మీద కొట్టుకోడయ్యా, నా కాలు అసలే వీకు. కాలు వీక్. కాలు వీక్. డబ్బులు కావాలా? క్షమించండి, దెబ్బలు తప్పైపోయింది. ఎలా ఉంది మన దెబ్బ?
ఇదే చూసావు, ముందు ముందు ఇంకా చూపిస్తాను. కారెక్కు. అమ్మా, ఇంకెంత దూరం నడవాలు? ఆ రాజాగాడు బోండాం అంటే ఏమిటో అనుకున్నాను, కానీ ఇప్పుడు అది నిజమే అనిపిస్తోంది. ఏం బాబు, మీరు కూడా నాలాగా దెబ్బతిన్నారా? జేబులో డబ్బు ఎంత ఉంది? డబ్బుంటే ఇలా డబ్బాలో దొల్లుకుంటూ పోవలసిన కర్మే పట్టింది బాబు. మర్యాదగా తీస్తావా లేదా? నా దగ్గర డబ్బు లేదయ్యా, అసలు లేకుండా ఎక్కడికి వచ్చావు? రాజా, అటు చూడండి. మై గాడ్, నాగు గుర్తు. మనం నాగుని వెతుక్కుంటూ వెళ్ళామని అతనికి తెలుసుంటుంది. నేను నీతో చేతులు కలిపాననే కోపంతో నన్ను భయపెట్టడానికే వాడి పనిచేస్తుంటాడు. అనవసరంగా నీ మూలంగా నేను ఈ రొంపులో దిగాను. రేపటి నుంచి నేను ప్రాణాలన్నీ అరచేతో పెట్టుకుని బతకాలన్నమాట. ఆడదాన్ని నేనే ఇంత ధైర్యంగా ఉన్నప్పుడు మగవారు మీరు భయపడతారేమిటి? అతనే నా నాగు అంటే? నాగు మనం చూసి పారిపోయేంత పిరికి మనిషిని అనుకోను. ఇతను నాగు అనుచరుడై ఉంటాడు. అంటే ఈ రోజు నుంచి మన కోసం నాగు కూడా వెతుకుతున్నాడన్నమాట. అవును రాజీ, ఇక్కడి మనం చాలా జాగ్రత్త ఉండాలి. ఏ క్షణాన్ని ఏ ప్రమాదం జరుగుతుందో ఏమిటో చూద్దాం. ఎవరది? నేనే, సుశీల్ని. అవునే, వెళ్ళింతోనేమైంది? చావు తప్పి కన్ను నట్టపోయి వచ్చాం. అంటే మేము బయలుదేరుతున్న సంగతి ఆ నాగుకు తెలిసిపోయినట్టుంది. అందుకే మాకు అడుగడుగున అడ్డంకులు కల్పించాడు. పిచ్చిరాజీ, నువ్వేమో నీ అక్క నా నాగువే చంపాడు అనుకుంటున్నావు. నాకు మాత్రం మీ బావే చంపుంటాడని అనుమానంగా ఉంది. ఏమిటి నువ్వు మాట్లాడేది? మీ అక్కకి అతనికి పెళ్లి కుదిరింది కదా? అవును, అయితే ఏమంటావు? అతను మీ అక్కను ప్రేమించలేదు. అతను ప్రేమించింది నిన్ను. అంటే నా మీద ఉన్న ప్రేమతో మా అక్కయ్య మీద ద్వేషం పెంచుకున్నాడంటావా? అతను నీపై చూపించే ప్రేమ, అతను చేసే చాస్లో చూస్తుంటే అతనే హత్య చేస్తుంటాడని అనుమానంగా ఉంది. అదే నిజమైతే మా బావ నోటి నుంచి ఆ రహస్యం రాబట్టడం ఎలా? నేను ఒక ఐడియా చెప్తాను. ఏమిటి? కసిగా ఉంది, కసిగా ఉంది. కలవక కలిసినప్పుడు కస్సమంటోంది. బావా! అదేమిటి బావా అలా మనసు కింద దాక్కున్నావు? బయటికి రా. పెళ్లి కాకుండా నేను అర్ధనగ్న శరీరాన్ని నీకు చూపించను. పర్వాలేదులే, రా బావా. అమ్మో, నా బాడీ చూసి నువ్వు గాడి తప్పావంటే నా బతుకు ఆవకాయ జాడి అయిపోతుంది. నేను రానమ్మా. అది కాదు బావా, నువ్వు ఇప్పుడు బయటికి రాకపోతే నాకు 100 రూపాయలు నష్టం. ఏమిటి? నీకు 100 రూపాయలు నష్టమా? నీకు 100 రూపాయలు నష్టమైతే నేను తట్టుకోలేను. చెప్పు. ఈ సీసాలో ఉన్న బ్రాండీ ఎంత నువ్వు తాగేయాలి. మందు కొట్టడం మనకు అలవాట్లేదే. గోవింద, నా 100. నీ 100కి నా మందుకి ఏమిటి సంబంధం? ఏం లేదు, మా బావ మగాడు, దమ్మున్న మనగాడు, ఎత్తిన సీసా దించకుండా మందంతా కొట్టేయగలడని నేను సుశీలతో పందెం కట్టాను. అలాగా? అయితే నీ 100 పోకూడదు, నువ్వు పన్నెలో ఓడిపోకూడదు. ఇలా తెక్కు. రాజీ, తీసుకో 100.
ఇదిగో 100. బావా బావా లే. ఏమిటి బాలా? బావా నువ్వు మా అక్కని ప్రేమించావు కదూ? గాఢంగా. పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కదూ? పురాగాఢంగా. మరి అక్కే నువ్వు చచ్చిపోయింది? చెప్పాలంటే అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్. ఒళ్ళు కథగా చెప్పే. నేను మీ అక్కని గాఢంగా ప్రేమించాను, కానీ మీ అక్క నాకు గాని గాఢంగా ప్రేమించాను. అప్పుడు నీకు కోపం రాలేదా? పాపం కూడా వచ్చింది. శాపం పెడదాం అనుకున్నాను. పాపం కదా అని ఊరుకుందాం అనుకుంటే పగ తీర్చుకోమని నా హృదయం రెచ్చగొట్టింది. అప్పుడు పగతో అక్కని చంపేశావా? చంపేంత ధైర్యం ఏమిటి? ఇంకే పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నువ్వే మా అక్కని చంపావు. ఇది ఎక్కడ కనబరా బాబు? మందు కొట్టించి మరీ మాట్లాడిస్తున్నారు. నువ్వు నిజం చెప్పకపోతే ఇలాగే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తావు. ఇదంతా నాటకమేమోనే. కాదే, వాడు నిజంగానే పడిపోయాడు. నీ అనుమానం తీర్చడానికి వచ్చాను గాని వాడు ఒట్టి పిచ్చి సన్నాసని నాకు తెలుసు. అనవసరంగా ఒక ఫుల్ బాటిల్ దండక. ఈ నవరస నటన సార్వభౌముని నటనా చాతుర్యానికి పడిపోయారు. నన్ను పోలీసులకు అప్పగిస్తారా? చెప్తే వినిపించుకోకుండా పెద్ద డిటెక్టివ్ లా ఫోర్స్ కొట్టావు. చూసావా ఏమైందో? తాగి కూడా అతను నిజం చెప్పలేదంటే నీ బావ సామాన్యుడు కాదే. పైకి వాగుతాడు గాని మా బావ ఒట్టి అమాయకుడు. అనుమానితులందరినీ ఇలా జాలిపడి వదిలేస్తే అసలంతకుడు దొరికినట్టే. నేను రాజాని నమ్ముకున్నానే. అతనే ఈ మిస్టరీని భేదించాలి. 7 అడుగులు వేస్తే ఏదో అంటారు. ఒకరోజు కలిసి ఉండేసరికి అంత దగ్గర వాడైపోయాడా? రాజా, నీ మీద దురుసుగా ప్రవర్తించాను. క్షమిస్తావు కదా? తప్పు చేసిన మనిషికి పోలీసులైతే ఒక రకమైన శిక్ష వేస్తారు, న్యాయస్థానం అయితే మరో రకమైన శిక్ష వేస్తుంది. కానీ మగవాడు ఒకే రకమైన శిక్ష వేస్తాడు. ఏమిటది? అది 10 మందిలో చెప్పుకునేది కాదు. ఏకాంతంలో కాంతతో చెవులు చెప్పుకోవాల్సింది. ఏకాంతం అంటే? రేపు మనం పిక్నిక్ వెళ్తున్నాం. అక్కడ అయ్యగారు అడుగుతారు, అమ్మగారు ఇస్తున్నారు. అలాగే. ప్రామిస్? థ్యాంక్ యూ. ఎవరి ఆడవాళ్ళు? నా ఫ్రెండ్స్ అండి. ఏ రాజీ, రేపు ఉదయం కాలేజ్ రోడ్డు దగ్గర మా హాకీ మ్యాచ్ ఉంది. నువ్వు తప్పకుండా రావాలి. ప్రామిస్ చేయి. ప్రామిస్ మిస్ చేయటం ఈ మిస్ కు అలవాట్లేదండి. ఈ మీసాలు వాడెవరే? నా ఫ్రెండ్. హలో. నీకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడా? ఎంత ముద్దొస్తున్నాడో. చూడండి, నాకు ముద్దు అంటే ఎలర్జీ. ఈ ముద్దు కూడా నా తరపున ఆవిడకే పెట్టేయండి. ఏ రాజీ, రేపు మేమంతా రెడీగా ఉంటాం. నువ్వు తప్పకుండా రావాలి. వస్తున్నావుగా? రావే. ఇంకా మంచం మీద ఉన్నావా? ప్రోగ్రామ్ సంగతి మర్చిపోయావా? ఏదక్కడ నొప్పిరా బాబు? మైదా నొప్పి నాకే రావాలా? అమ్మా ఎక్కడ? ఇక్కడ. నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదే. అమ్మా రాత్రి హఠాత్తుగా వచ్చి పడింది. అలా గుడ్ల బిగించి చూస్తావేంటి? డాక్టర్ ఫోన్ చేయి. వద్దు, పొద్దునే డాక్టర్ వచ్చి మందిచ్చి వెళ్ళిపోయారు. మందా మింగేశాను. అమ్మా దీనికి ఇలా ఉంటే మన ప్రోగ్రాం పెట్టుకోవడం ఏం బాగుంటుంది? మనం మానేద్దామే. మానేస్తారా? అలా అనకండి. మీరు నా కోసం ఉండిపోతే నాకు బాధ ఎక్కువైపోతుంది. నా మాట విని మీరెళ్ళండి. అలాగే లేవే, నీ ఆనందమే మా ఆనందం. రండే, వెళ్ళొస్తాం రాజీ. అయ్యో ఇదెక్కడ భగవంతుడా. అమ్మా నువ్వు రెస్ట్ తీసుకో. నీ బాయ్ ఫ్రెండ్ రాజు సరదాగా ఉంటారు కదా, ఆయన తీసుకెళ్తాం. ఆయన ఎందుకే బాధ పెట్టాడు? ఎంతసేపు మా మొహాలు మేము చూసుకుంటూ కూర్చోమంటావే? నారీ నారీ నడుమ మురారి ఉండాలి. వెళ్ళొస్తా. బాయ్ హాయ్. రాజీ ఎక్కడ? దానికి కడుపులో నొప్పిగా ఉందట, రాలేనంది. అందుకని మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాం.
ఏంటి రాజీ రానందా అంటే అరే మీ కాలికి ఏమైంది? చెబుతానండి. అక్కయ్య గారు కొద్దిగా చెయ్యండి ఇవ్వండి. పొద్దునే బాత్రూమ్ లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే కాలు జారిపడ్డానండి. అదేమిటి బాత్రూమ్ లో డాన్స్ ఏమిటి? చన్నీళ్ళు ఒంటి మీద నుంచి పడుతూ ఉంటే శరీరం సరిగమలు పలుకుతుందని ఈ మధ్యనే ఒక ఫ్రెండ్ వెధ సలహా ఇచ్చాడండి. అమలు చేద్దామని ట్రై చేస్తే కాలు మడతపడింది. మరి డాక్టర్ చూపించలేదా? చూపించానండి. నా వల్ల కాదు, ఇంగ్లాండ్ వెళ్ళి రిపేర్ చేసుకోమన్నాడండి. ఇదిగోనండి దెబ్బ. ఇంకెక్కడా పడకూడదని ఈ వేల్డ్కి ఇక్కడే రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నానండి. అయితే రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ అక్కయ్య. ఏమిటో మేమంతా ఎంచక్క హాకీ ప్రోగ్రామ్ పెట్టుకుని వస్తే దానికేమో కడుపు నొప్పి, మీకేమో కాలు నొప్పి. అవునండి, ఒక్కోసారి అలాగే జరుగుతుంది. విధి మన చేతుల్లో లేదు కదండి. మీరు దిగులు పడకండి. పడినండి. నెక్స్ట్ సండే మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టుకుందాం. వెళ్ళొస్తామండి. నమస్కారం అండి. రండి తొందరగా రండి. పదండి. అక్కయ్య టాటా. టాటా. అమ్మా అమ్మా. రాజీ, మీ ఫ్రెండ్స్ తెలివైన వాళ్ళు అనుకున్నాను. భలే బాల్తో కొట్టించేశాను. నేను మాత్రం తక్కువ తిన్నానేమిటి? కడుపులో నొప్పి వచ్చినట్టు యాక్ట్ చేసేసరికి సుశీల వాళ్ళు కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు. మంచి పని అయింది, లేకపోతే జిడ్డులో తగులుకునేవారు. అప్పుడు నాకు ఈ గోల్డెన్ ఫేస్ దొరికేది కాదు. ఈ మచ్చ మీకు పుట్టుకతోనే వచ్చిందా? ఈ మచ్చ పుట్టుకతోనే వచ్చింది, కానీ పెరిగాక అంతకన్నా పెద్ద మచ్చ ఇక్కడ ఏర్పడింది. అక్కడెలా మచ్చపడింది? ప్రేమ మచ్చగా మిగిలిపోయింది. మంచోడు అనుకున్నా అయ్యో రామా, గిచ్చాడే మెత్తగా కృష్ణారామా, పెంచాడే పిల్లాడు నాలో ప్రేమ, పెంచాడే పిల్లాడు నాలో ప్రేమ, దించాడే కిందికి చందమామ, దించాడే కిందికి చందమామ. అరే మంచోండే లేవే నా మల్లెల కొమ్మ, ముద్దిస్తే ఏమాయ ముద్దుల గుమ్మ, పెంచేస్తా ఇంకాస్త నీలో ప్రేమ, పెంచేస్తా ఇంకాస్త నీలో ప్రేమ, ఇచ్చేస్తా నీకే నా చందమామ, అరే ఇచ్చేస్తా నీకే నా చందమామ. మంచోడు అనుకున్నా అయ్యో రామా, అరే మంచోండే లేవే నా మల్లెల కొమ్మ. తప్పమ్మ అప్పుడే కాకరాదు, తాళిబొట్టు కట్టకుండా తగలరాదు. తప్పమ్మ అప్పుడే తాగరాదు, తాళిబొట్టు కట్టకుండా తగలరాదు. తప్పదే అప్పుడైనా తాకకుండా, అప్పుడైనా ఇప్పుడైనా తగలకుండా, అందాక ఓర్చుకో బాబుగా, అందంగా తీరుస్తా కోరిక. అరే అందాక ఓర్చుకునే ఓపికే నాకుంటే ఇన్ని తిప్పలేందుకే ఇందువదన. రామ రామ కృష్ణ రామ, రామ రామ కృష్ణ రామ. మంచోడు అనుకున్నా అయ్యో రామా, ఇచ్చాడే మెత్తగా కృష్ణారామ. పెంచేస్తా ఇంకాస్త నీలో ప్రేమ, పెంచేస్తా ఇంకాస్త నీలో ప్రేమ, ఇచ్చేస్తా నీకే నా చందమామ, మరి ఇచ్చేస్తా నీకే నా చందమామ. నీ కంటి చూ
కంటి చూపుకే నెలలు నిండితే నీ ప్రేమ ఘాటుకే పిల్లలు పుడితే అమ్మనై పోనా అయ్యో రామ అమ్మమ్మనై పోనా కృష్ణ రామ నా చూపు దెబ్బకే సొమ్మసిల్లితే నా చేతి వేడికే చెమ్మగిల్లితే తాతనై పోనా అయ్యో బామా తాతనై పోనా బామ్మ బామ్మ రామ రామ కృష్ణ రామ 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 కృష్ణ రామ మంచోడు అనుకున్నా అయ్యో రామ అరే మంచోడ్నే లేవే నా మల్లెల కొమ్మ పెంచాడే పిల్లాడు నాలో ప్రేమ పెంచేస్తా ఇంకాస్త నీలో ప్రేమ అదించాడే కిందికి చందమామ ఇచ్చేస్తా నీకెన్న చందమామ మమ్మల్ని వెర్రి వంకలాయలు చేసి కారు నొప్పి కడుపు నొప్పని కారకూతలకు వస్తావా ఏమండి కొట్టకండి పెళ్లి కావాల్సిన వాళ్ళు ఏదో రాజుని మా అంకుల్ చూపిద్దాం తీసుకొచ్చాను ముందే మీకు చెప్పడానికి తను సిగ్గుపడింది కదూ ఈ గుట్టల్లో గుబురుల్లో మీ అంకుల్ కాపురం ఉంటున్నాడా ఏమండి ఏమనుకుంటున్నారు మీరు ఈ ఏరియా అంతా మంకులదే తెలుసా మంకులింటికి దారి ఇదిగో ఇదిగో ఇలా 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 ఇటు వెళ్ళి అదిగో అదేనండి మంకులిల్లు ఎంత బాగుందో ఏమండి మీ అంకుల్ గారింటికి నన్ను త్వరగా తీసుకెళ్ళండి నిన్నేటే మా అందరినీ తీసుకెళ్లాల్సిందే తప్పు చేశాక తప్పుతుందా తీసుకెళ్తాను ఇప్పుడు కాదు మా అంకుల్ ఉన్నారు లేదో చూసి వస్తాను అప్పుడు మీరంతా వెయిట్ చేస్తున్నారు భగవంతుడా కాలు విరిగిందని అబద్ధం ఆడాను ఇప్పుడు ఆ ఇంటి యజమాని నా కాలు విరగొట్టకుండా చూడు సుబ్బయ్య ఇలా నేను లాయర్ గారి దగ్గరికి వెళ్తున్నాను హైదరాబాద్ నుంచి బంధువులు వస్తారు రాగానే మర్యాద చేసి లోపల కూర్చోబెట్టు అలాగే బాబు